క్రేజీ బాయ్ నరేందర్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారనమాట. తను 2 కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి విల్లాలోనే తను వచ్చి మూసేయడం జరిగిందనమాట. కరాటే కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తనైతే మూసారు. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుండో, బాగా ట్రెండ్ అవుతుండో అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే మన ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉందంట. అటు ఇటుగా ఒక 3 లక్షల మంది 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంట. తను ఏం చేస్తుందంటే లక్కీ డ్రాని ఈ మధ్య చూసుకున్నట్లయితే ఫార్చునర్ లక్కీ డ్రా పెట్టిందంట. అంతకుముందు BMW లక్కీ డ్రా పెట్టిందంట. మారుతి సుజుకి చిన్న కారు బండ్లు, BMW బైక్స్ ఇవన్నీ లక్కీ డ్రా పెట్టి డబ్బులు అయితే దోచుకుంటుందంట. సో అలా చేయడం లీగలా ఇల్లీగలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అలా చేయాలి అని అంటే పోలీసు వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి. లిమిటెడ్ లక్కీ డ్రాస్ పెట్టాలన్నమాట. ఎక్కువ పెడితే మట్టికి పోలీసులు మూసేస్తారు అని చెప్పి గట్టి వార్తలు. సో తను దీని ద్వారా అటు ఇటుగా ఒక 3 కోట్లు సంపాదించుకున్నాడు అని చెప్పి బయటగట్టే టాక్ ఫ్రెండ్స్. సో ఒక లక్కీ డ్రా 400 రూపాయలు పెడుతుంటాను, దాంతో ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాను అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీకు ఒకటే చెప్తానా, ఎవడు ఏది ఫ్రీగా ఇవ్వడు. ఎవడు ఏదైనా ఫ్రీగా ఇస్తాను అంటే మీ దగ్గర నుండి ఏదో ఒకటి ఆశిస్తాను అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలా తిన్నటువంటి సొమ్ము కూడా కరెక్ట్ కాదు. దాన్ని లాటరీ సిస్టమ్ అంటారు. లాటరీ సిస్టమ్ ఎంత డేంజర్ అనేటటువంటిది మన పురాణాలు చెప్తుంది, మన ఇస్లాం క్రిస్టియన్స్ కూడా చెప్తుంది. కాబట్టి అలాంటి ఊపిలో అయితే మీరు పడబాకండి. 400 రూపాయలకే కార్ వస్తుంది, 300 రూపాయలకే బైక్ వస్తుంది అనేటటువంటి కకృతిలో మీరు ఏలు పెడితే మట్టికి మనం అంత కమాండర్లు నా కొడుకులు ఇంకొకరు ఉంటారు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మనల్ని అయితే మూసారు. దీనికి ఎలాంటి వాళ్ళు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, వాళ్ళని ఎలా ముయ్యాలి అనేటటువంటిది ఆలోచించండి. మీకు ఎవరిని తెలిస్తే డెఫినెట్గా వెళ్ళి మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, వాడిని మూసేస్తారు, డౌటే లేదు.